హలో హాయ్ అందరికీ ఈరోజు మొక్కజొన్న పొత్తులు ఎలా ఉడకబెట్టుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఈ తొక్కలన్నీ బాగా వచ్చేసుకోవాలి. ఇట్లా నీట్గా ఇక్కడ చూపించిన విధంగా శుభ్రంగా ఇలా ఒలిచేసుకుని ఇట్లా 4 ముక్కల కింద ఇచ్చుకోండి. కుక్కర్ తీసుకోండి. ఇందులో కొంచెం వాటర్ పోయండి. ఈ వాటర్లో మొత్తం ఇవన్నీ ముక్కలు వేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసుకుని అందులో మొత్తం మొక్కజొన్న పొత్తులను వేసుకోండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మొక్కజొన్న పొత్తులు ఉడికే లోపల ఈలోగా ఒక ప్లేట్లో ఒక నిమ్మకాయ బద్ద, అలాగే కొంచెం సాల్టు, అలాగే కొద్దిగా కారం, చూసారు కదా, ఈ విధంగా కొంచెం కారం వేసుకుని 2 బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 మిక్స్ చేసుకోవాలి. 2 బాగా కలుపుకోండి. చూసారు కదా, 3 విజిల్స్కి ఇలా ఉడికినాయి. ఇలా ఉడికినాయి. మీకు ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంకో 1-2 విజిల్స్ వేసుకోవచ్చు. నేనైతే 3 విజిల్స్ వేసాను. మీరు కావాలనుకుంటే 4-5 విజిల్స్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇవి ఉడకబెట్టినవి. ఇది అక్కడ సాల్ట్, కారం మిక్స్ చేశాను, లెమన్ ఇది ఇందులో ముంచుకొని ఈ లెమన్కి సాల్ట్ అండ్ కారం మిక్స్ చేసింది రాసుకుని ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవటమే. చూసారు కదా, ఉడకపెట్టిన మొక్కజొన్న పొత్తుల మీద మొత్తం ఇదంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం చుట్టూరు. నేను ఒక పక్కన చేసి చూపిస్తున్నాను మీకు. మీరు ఇట్లా మొత్తం చుట్టూరు మొక్కజొన్న పొత్తు చుట్టూరు
మొత్తం అప్లై చేసుకోండి. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ముంచుకోవటం, మళ్ళీ అప్లై చేసుకోవటం. చూసారు కదా, మొక్కజొన్న పొత్తులు ఉడకపెట్టుకోవడం రెడీ అయిపోయినాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.